ఏమని అంటున్నాడు? నీతి నిమిత్తమై హింసించబడువారు. ఇప్పుడు నేను క్రీస్తుని కలిగి ఉన్నాం. అపవాదిని నిందించే పరిస్థితులు తీసుకొస్తాడు. అనారోగ్య పరిస్థితుల ద్వారా దేవుడిని అవమానపరిచే పరిస్థితులకు తీసుకుని వెళ్తాడు వాడు. యోబు నీతిమంతుడు. చుట్టూ కంచె తీసేశాడు, దేవుని యొక్క కాపుదల తీసేశాడు. శ్రమలు వచ్చినాయి, కష్టం వచ్చింది, శరీరం అంతా కురుపులతో మయమైపోయావు, పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా పోయింది, గొర్రెలన్నీ పోయినాయి, సామర్థ్యం అంతా పోయింది, ఒక్కడ కూడా లేడండి, పనులు కూడా లేరండి, సమస్తము కోల్పోయాడు. ఈ యోబు అన్నీ కోల్పోయినప్పుడు భార్య వచ్చేమందో తెలుసా? దేవుణ్ణి దూషించి చచ్చిపోయావు. ఏమండి, చచ్చిపోయినాడు చచ్చిపోవచ్చు, మళ్ళీ దేవుని దూషించడం ఎందుకంట? మరి అపవాదిగా టార్గెట్ నగ్గాల లేదా? ఏమన్నా నగ్గాల లేదా? వాడదే చేస్తాడు. నీతిమంతుడిగా పిలవబడిన క్రైస్తవుడికి దేవుని దూషించే ప్రక్రియకు నడిపిస్తాడో